40 ఏళ్ల కల ఈనాటికి నెరవేరింది. ఎన్నో ఏళ్ల నుంచి ఎమ్మెల్యే అవ్వాలని ఇటు మొక్కవని దీక్ష ఇక పట్టుదలతో శ్రమిస్తే ఇప్పటికే అయ్యారు. ఈ 40 ఏళ్లలో తన రాజకీయ జీవితంలో చిన్న శ్రీశైలం యాదవ్ ఇక ఆయన కుమారుడు నవీన్ యాదవ్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 3 సార్లు పోటీ చేస్తే చివరకు ప్రజల మద్దతుతో ప్రజా ప్రతినిధిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఈ క్రమంలో నవీన్ యాదవ్ కుటుంబం తమ సంతోషాన్ని ఆనంద బాష్పాల రూపంలో వెలికిపుచ్చింది. నవీన్ తల్లి, నవీన్ భార్య, నవీన్ అత్త ఇలా ఎవరిని కదిలించినా సరే ఆనంద బాష్పాలే కురిపించారు. తమ కుటుంబం ఎంతో మందికి సేవ చేస్తూ ఎన్నో ఏళ్లగా రాజకీయంలో ఉందని, చాలా మంది ఇబ్బందులు పెట్టినా సరే తట్టుకొని అలానే నిలబడి నేడు అనుకున్న లక్ష్యానికి చేరుకున్నామని చెబుతున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. చాలా నీ కళ్ళలో తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. రేవంత్ రెడ్డికి 1000 కోట్ల దండాలు. రేవంత్ రెడ్డి సార్కి చాలా చాలా ధన్యవాదాలు. మమ్మల్ని మా కొడుకుకి ఇచ్చినందుకు, ఆయన గెలిపించుకున్నందుకు 1000 కోటి వందనాలు. 40 ఏళ్ళ కష్టం అమ్మా, 40 ఏళ్ళ కష్టం. ఈ రోజుది నిన్నటిది మొన్నటిది కాదు, 40 ఏళ్ళ కష్టం మాది. ఇప్పుడు ఫలించింది. రేవంత్ సార్ దయ వల్ల మాకు అది దక్కింది. అనిపించిందమ్మా నీ కొడుకు ఎమ్మెల్యే అనిపించింది, కానీ మధ్యలో రాక్షసులు తొక్కేసారు. మా ఆయనను తొక్కేసారు, నా కొడుకును కూడా తొక్కి పండబెట్టాలని చూసారు. కానీ ఆ భగవంతుడు ఒకడు ఉన్నాడు. భగవంతుడు దయ వల్ల, రేవంత్ దయ వల్ల మా కొడుకు గెలిచిండు. చాలు. టికెట్ ఇచ్చినప్పటి నుంచి రోజు దేవుడికి ఏం మొక్కుకున్నావు? గెలవాలనే మొక్కుకున్నాము. గెలవాలి, ప్రజల బాధలు తీర్చాలి. మనం గెలిచేందని అయిపోదు మనది. ప్రజలకు వాళ్ళకి ఏమైతే మనం వాగ్దానాలు చేస్తున్నామో అవి కంపల్సరీ తీరవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి అన్నకి థ్యాంక్ యూ సో మచ్. మా నవీన్కి అవకాశం ఇచ్చినందుకు, మా మామయ్య గారి 40 ఇయర్స్ పోరాటము ఇవాళ సాధ్యమైంది. రేవంత్ రెడ్డి అన్నకి చాలా థ్యాంక్స్. మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కుటుంబానికి చాలా థ్యాంక్స్. నేను ఆల్రెడీ అప్పుడు కూడా చెప్పినాను, మా హస్బెండ్ ఎప్పుడు ఒక కుటుంబ సభ్యుల లెక్కనే చూసుకుంటారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అని. అందుకే మా కుటుంబ సభ్యులందరికీ నవీన్కి ఓటేసినందుకు థ్యాంక్స్. కష్టపడ్డానికి ఫలితం దక్కింది. రౌడీ అన్నారు కానీ వాళ్ళే రౌడీలు. మా అన్న మస్తు సాయం చేసాడు. శ్రీశైలం అన్న కేసీఆర్కు, ఆయనకు ఇచ్చినప్పుడే, ఆయన పార్టీలు ఉన్నప్పుడు ఏమో రౌడీ కాలే అన్నయ్య. ఇప్పుడు రౌడీ. 2001లో పి జనార్దన్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీ మాది, మేము చిన్నప్పటి నుంచి. ఈయన అందులో తీసుకొని అన్నని అట్లా చేసేసిండు. అన్ని పార్టీల మోసం. రౌడీ అన్నోని గెలిపించారు. అదే రోజు 100 మందికి అన్నం పెడతాడు అన్నయ్య. వాళ్ళు రౌడీలు. అన్నం పెట్టిన సోనియా అమ్మకు బొమ్మ గిమ్మ అన్నారు. వాళ్ళు రౌడీలు. సోనియా అమ్మ కన్న తల్లి. ఇప్పుడు కన్న తల్లికి చేరుకుండు నవీన్ యాదవ్.